రామం నారాయణం హరిం గోవిందం గోవర్ధనం పుండరీకాక్షం మాధవం మధుసూదనం మధుసూదనం. ఈ రకంగా పెయి మీద ఇక భక్తితో కూడిన వస్త్రాలు కప్పుకొని ఊరూరా తిరుక్కుంటా నేను ధర్మానికి న్యాయానికి నీతికి కట్టుబడి ఉన్నా అని ఇక మరి సంచార జీవిగా దేశమంతా గాలించుకుంటా తీర్థయాత్రలలో మునిగిపోతున్న పవన కళ్యాణం ఇవాళ ఏఎన్ఎన్ నుంచి ఒక ప్రశ్న మాత్రము నీకు ఎయ్యదలుచుకున్నాము. ఏంది ఏం కథ అంటే పవన కళ్యాణము నువ్వు ఇక మరి బుర్రా 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 గాలి తిరిగినట్టు రింగన పురుగు తిరిగినట్టు బాగానే తిరుగుతున్నావు. పార్టీ పండుగ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నావు. మరి జనాలను ఎందుకు మర్చిపోతున్నావు పవను? నువ్వు జనాల మీద నీకు సోయి ఎందుకు తప్పే పవను? ఇవాళ పార్టీ పండుగ చేసుకుంటందుకు నీ దండం పెట్టి సంకలు గుద్దుకుంటా లెంకలు వేసుకుంటా ఇక పీఠాపురంలో చిత్రాల కాడ విచిత్రమైన మాటలతోటి విచిత్రమైన వేషాలతోటి రాజ్యాలు తిరుగుతున్నావు. కానీ మరి ఇవాళ అదే రాజ్యంలో ఉన్న ఏపీలో ఉన్న నీ జనాలు ఇవాళ అన్నవో రామచంద్ర అని ఆఖరి కోసం అలమటిస్తుంటే నీ కళ్ళు ఎందుకు మూసుకపోతున్నాయి పవన కళ్యాణము అని ఇవాళ నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ఏంది ఏం కథ అంటే ఒక్క ముచ్చట మనము తెరలోపడి పోతే కాశీనాయన అనే ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. కాశీనాయన అనే పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశే కాదు, చుట్టుపక్కల ఇటు కర్ణాటక తమిళనాడు తెలంగాణకి వెళ్ళి ఈ తీర్థయాత్రకు పోతారు. ఇక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆడికి పోతే అంత మనశ్శాంతి దొరుకుతుంది. ఆఖరితో అలమటిస్తున్న అన్నార్థులకు ఇక్కడ బువ్వ దొరుకుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మిక. సుమారు రోజుకు 5,000 మంది దాకా ఇక్కడ భోజనం చేస్తారు. అన్నదాన కార్యక్రమము ఈ రకంగా అన్నపూర్ణమ్మ పేరు మీద ఈ రకంగా స్థాపించి మరి ఇక్కడ భక్తుల ఆకలి తీర్చే ఏదైతే ఈ కోవెల ఉన్నదో ఈ పవిత్రమైన ఏదైతే ఈ కాశీనాయన క్షేత్రము పవిత్రమైన క్షేత్రం ఉన్నదో ఎరుకడికి పెద్ద మనిషి అక్కడనే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ కొలుసుకుంటూ తలుసుకుంటూ ఆయన తన గుండెల్నే గుడి కట్టుకొని ఇక్కడనే సమాధి అయ్యిండు. ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా భక్తుల నమ్మిక ఆడికి పోతే మనకు మనశ్శాంతి దొరుకుతుంది, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఆడికి పోవాలి, ఆ క్షేత్రాన్ని చూసి మరి మనం గుండెల నిండా సంతోషాన్ని నింపుకోవాలి అన్న ఆశతోటి భక్తులు పోతుంటారు. పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి కూడా వస్తుంటారు. మరి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పవన కళ్యాణం ఎందుకు నీకు ఈ కాశీ నాయన ఏదైతే పవిత్ర క్షేత్రం ఉందో ఇక్కడ సత్రాలను మొత్తం పుటం పెట్టిర్రు. ఎవరు? ఇక్కడ పోలీసు వాళ్ళు, అక్కడ అటవీ శాఖ అధికారులు. ఏమన్నా అంటే అనుమతులు లేవు. మరి ఇది కొత్తగా పుట్టిందా? ఇది 40 ఏళ్ల సంధి పేరొందిన ఏదైతే ఈ కాశీనాయన క్షేత్రము మరి మీరు ఇవాళ కళ్ళకు కనపడకుండా ఇవాళ కళ్ళు నెత్తికెక్కించుకొని ఎందుకు తిరుగుతూ ఉన్నాడు పవన కళ్యాణ్కు ఈ సోయి ఎందుకు లేదు అనేది ఇవాళ యావత్ ఏపీ జనాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎట్లా? ఏంది ఏం కథ? అనుమతులేంది? కథ ఏంది? కార్ఖాన ఏంది? ఇప్పుడు శ్రీశైలం ఎక్కడుంది? అడవులల్లనే ఉంది. అహోబిలం ఎక్కడుంది? అడవులల్లనే ఉంది. తిరుపతి ఎక్కడ ఉంది? అడవులల్లనే ఉంది. మరి ఇవాళ 40 ఏళ్ల సంధి ఉన్న కాశీ పుణ్యక్షేత్రం ఏదైతే
ఉన్నదో మరి ఇవాళ దారికి ఎట్లా ఇవాళ అటవీ శాఖ అధికారులు పోయి దాడి చేసి ఇవాళ పోలీసు వాళ్ళతోటి ఇవాళ మీరు పొరకగా ఇవాళ సత్రాలు ఊరగొట్టించి ఇవాళ అక్కడ ఉన్న భక్తులకు ఇవాళ కంటి మీద కునుకు లేకుండా వాళ్ళ శాపనార్థాలకు కారణమవుతుర్రు ఎవరు? కూటమి ప్రభుత్వం. ఇక నారచంద్రే అయితే ఇక నాకు పట్టిలేదు మొత్తమే తమాషగా ఇక మరి దేవుళ్ళతోనే వీళ్ళు పెట్టుకుంటుర్రు అంటే దేవుళ్ళతోనే వీరు పంచాది కొనుక్కుంటున్నారంటే దేవుళ్ళ మీదనే వీళ్ళు రాజకీయ రంగు పూస్తున్నారంటే ఇంతకంటే ఇంకా ఏం కావాలి? ఇవాళ 40 ఏళ్ల సంధి లేని ఇవాళ వీళ్ళ పగలు ప్రతీకారాలు వీళ్ళ రాజకీయాల కోసము ఇవాళ అన్యాయంగా ఇవాళ కాశీనారాయణ క్షేత్రంలో ఉన్న సత్రాలు కూలగొడతానికి వీళ్ళకు చేతులు ఎట్లా వస్తున్నాయి? ఇవాళ పోలీసు వాళ్ళు అటవీ శాఖ అధికారులు అనుమతులు లేవు ఇది కూలగొట్టాలని ఈ రకంగా ఉంటే మరి శ్రీశైలం ఈ అడవులలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలు అడవులలోనే ఉన్నాయి. ఇది ఒక చరిత్ర, ఇది ఒక చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు. అడవులలో ఎప్పుడో నిలవై కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలు. అప్పుడు ఎక్కడివి ఈ చట్టాలు? ఎక్కడివి ఈ జీవోలు? ఎక్కడివి? ఎప్పటి నుండో ఉన్న పుణ్యక్షేత్రాలను ఇవాళ రాజకీయ రంగు పూసి ఇవాళ ఈ రకంగా ఇవాళ మీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటే మరి కాళ్లకు గిరకలు కట్టుకొని రింగన్న పురుగోలే దేశ వెలుపున తిరుగుతున్న పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్, నీ కళ్ళకు మరి భక్తుల ఆర్తనాదాలు ఈ భక్తుల గోసలు ఎందుకు కనబడతలేవు? వాళ్ళ ఆర్తనాదాలు నీకు ఎందుకు కనబడతలేవు? తిరిగి 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 తీర్థయాత్రలు తిరిగి చెవుల్లో దిమ్మిడేసినట్టుందా? చెవులు వినొస్తలేవా సారు? కళ్ళు కనబడతలేవా? ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ